ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు పూర్తి నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేశారు. అదేవిధంగా కేసులో నిందితులుగా ఉన్న వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం దగ్గరకు నివేదిక చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు A4, A5 లపై ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో ఏమీ లేదు, అదో లొట్టపీసు కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదన్నారు. ప్రతి రూపాయికి లెక్క ఉంటే అవినీతి నిరోధకం ఎక్కడని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జ్షీట్ వేసినా ఏమీ చేయలేరన్నారు కేటీఆర్. మీడియా ముందు సీఎం రేవంత్ కు నాకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని ప్రస్తావించారు కేటీఆర్. ఇచ్చినట్టు చెప్తున్నారు అని తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడి ఉన్నాడు. ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చేతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పెట్టమని కేసు ఇప్పుడు నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టిండ్రు. నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మని. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినవా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. ఇట్లా పక్క నిలబడదాం, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఏమున్న దానిలో అయినా ఇంకోటి మా మిత్రులు చెప్తున్నారు, ఏదో రొటీన్ వ్యవహారం, ఇది ఛార్జ్ షీట్ వేయడం పెద్ద ముచ్చట కాదు.